ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనాట్యాలకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. విజన్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇల్లు రాజధాని అమరావతి అని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి ఈ రోజున జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి, జయ హో చంద్రబాబు, జయ జయ హో చంద్రబాబు. కృష్ణా నదీ తీరంలో వెలిసినటువంటి మహానగరం ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఆశలు ఆశయాలకు ప్రతిరూపం. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. శాతవాహనుల కాలంలో అమరావతి కళా సాంస్కృతిక కేంద్రమైతే నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక సాంకేతిక సామాజిక అభివృద్ధికి ప్రతీకగా మారుతోంది. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అందుకే నేటి భావనలో అమరావతి రాజధాని అయితే ఆ రాజధానికి దిశానిర్దేశం చేసే ఆధునిక రాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే రాష్ట్రం ఎదుగుతుంది. ఆ విజన్ కు కార్యరూపం దాల్పించే నాయకుడు ఉంటే చరిత్ర సృష్టిస్తుంది. ఆ చరిత్ర సృష్టిస్తున్న నాయకులు ప్రపంచ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిపిన అవర్ విజనరీ లీడర్ మన చీఫ్ మినిస్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం ఈ రోజు మనందరి కోసం. రైతులు అక్కడ ఉన్నారు సార్, ఇప్పుడు మళ్ళీ టైం సరిపోతుంది. ముందుగా పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళా రైతులు ఒకరు రండమ్మా, ఎవరైతే పోరాటం చేశారో ఆ రోజున స్ఫూర్తి నింపారు రండి, దయచేసి రండి. ఎవరైనా ఒకరు రండి, రండి. జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై 5 కోట్ల ఆంధ్రులు బాగుండాలి. విధులున్న నాయకుడు బాబు గారే మళ్ళీ గెలవాలి, రావాలి, బాబు గారు మళ్ళీ రావాలి. జై బాబు, జై జై బాబు.
పౌర సరఫరాల శాఖ మార్చిలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రులు, పెద్దలందరికీ, మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన అమరావతి రైతులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం, చరిత్ర. ఈరోజు మనందరం కూడా మీరు చేసిన పోరాటం, ఆ స్ఫూర్తి ఏనాడు కూడా మేము మర్చిపోలేని సంఘటనలు అనేకమైనవి మనం ఈ ప్రాంతంలో చూసాం. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి మరొక్కసారి అద్భుతమైన విజయం సాధించి చట్టబద్ధమైన రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి జనసేన పార్టీ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజున నిలబడి రైతాంగంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి అభినందనలు. మనస్ఫూర్తిగా వారికి, వారి సతీమణి గారికి ఆ రోజున ఎంతో ఒక ఇన్స్పిరేషన్ తోటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకోసం మేము ఉంటాం, ఆ బాధ్యతని మేము వదలమని చెప్పి ఆ పోరాటాన్ని ప్రతిరోజు అనుక్షణం పర్యవేక్షిస్తూ అమరావతి కోసం, మీకోసం నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నా. జై అమరావతి. అందరూ జై జై అమరావతి అండి. జై అమరావతి. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఆనందం ఉందో, ఈ ఆనందం వెనకాల ఉండే అనేక రకాల కష్టాలు, కడగండ్లు, పోరాటాలు, అనేక రకాల కన్నీళ్లు, ఎందరో త్యాగాలు, మరెందరో పోరాటానికి బలైపోయి అనేక మంది అరెస్ట్లై, ఆ విధంగా అనేక మంది యొక్క త్యాగ ఫలితం ఈరోజు మన యొక్క అమరావతిని చట్టబద్ధత తెచ్చుకోవటం ఏదైతుందో ఇది నిజంగానే చారిత్రాత్మకం. అలాగే మీ ఈ యొక్క దీంట్లో, ఈ యొక్క విజయంలో మీ అందరి యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా అగ్రశ్రేణిగా ఉంటుంది. కనుక ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క కళని సాకారం చేయడానికి అమరావతిని రాజధానిగా ఎన్నుకొని అమరావతి కోసం అనేక రకాలుగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క స్థితికి రావడానికి కారణం మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలం 2019-24 5 సంవత్సరాల పాటు చేసిన ఆయన అనేక రకాల అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల తిట్లు తినినా కూడా నిలబడిన తీరు, ఆ విధంగా నిలబడడం కారణంగానే ఇవాళ మనందరం కూడా ఈ యొక్క విజయాన్ని సాధించడం, మనం చట్టబద్ధత తెచ్చుకోవటం. దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా మొత్తం పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడి మద్దతు ఇచ్చిన తీరు ఎక్కడా జరగలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనంతో రాసే ఒక గొప్ప సంఘటన. ఆ విధంగా మన అమరావతి అజారమంగా ఉండడానికి ఆ అమరేశ్వరుడి యొక్క దీవెనలు, ఈ యొక్క భూమి యొక్క ఏదైతే చరిత్ర రాబో కాలానికి దేశానికి, ప్రపంచానికి ప్రజల రాజధాని, పర్యాటక రాజధాని, పరిశ్రమల రాజధాని, అలాగే అందరి చేత అందరి యొక్క ఆకాంక్షల్ని తీర్చి ముందుకెళ్లే ఒక గొప్ప రాజధానిగా విరాజిల్లబోతుంది. దానికి మీ అందరూ కారణం. మన యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి కట్టుబద్ధులై ఉన్నారు. రెండోసారి పునః ప్రారంభం చెయ్యాలి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే స్వయంగా వచ్చారు. చాలా మంది అనుకోవచ్చు మట్టి నీరు ఇచ్చారని. అది మట్టి నీరు కాదు, దేశం యావత్తు ప్రతి ప్రజా దీంట్లో భాగస్వాములయ్యారు. కేవలం మన 29 గ్రామాల ప్రజలే కాకుండా దేశం యావత్తు, దేశంలో ఉండే ప్రతి మట్టి కణం ఇక్కడికి వచ్చింది, దేశంలో ఉండే ప్రతి పవిత్ర జలం ఇక్కడికి వచ్చింది. ఇవాళ పార్లమెంట్లో ప్రతి పార్టీ, అన్ని ప్రాంతాలకు సంబంధించిన పార్టీల నాయకులు ఇవాళ అమరావతి గురించి మాట్లాడి శ్లాఘించిన తీరు మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఒక అద్భుత విజయంలో అందరూ భాగస్వాములు, ప్రజలందరూ భాగస్వాములు. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే
అందరికీ మీ అందరి యొక్క ఎమ్మెల్యేల యొక్క కృషి, ఎమ్మెల్సీగా ఉన్న నేను ఆ సమయంలో సెలక్షన్ కమిటీకి పంపించి ఆ యొక్క ఘటనలో కూడా భాగస్వాములయ్యాను. అది కూడా మాకు గర్వకారణం. కనుక మీ ముందు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, తెలుగు తల్లి జై, అమరావతి. అందరికీ నమస్కారాలు. మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 5.5 కోట్ల ప్రజల కళల సమాహారం అమరావతి ప్రపంచ స్థాయిలో అమరావతి గొప్ప రాజధానిగా ఈరోజు కనిపిస్తోంది. ఒక్కసారి మనందరి కరతాళ ధ్వనులతో, చప్పట్ల గర్జనతో, హృదయాల హర్షంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం. ఒక్క నిమిషం కానీ బాబు గారు మాట్లాడే ముందు ఒక్క విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. జై అమరావతి, జై అమరావతి. మన పోరాటానికి మద్దతుగా బాబు గారు సతీ సమేతంగా మన శిబిరాలకు విచ్చేసి ఆమె గారు బంగారు గాజుల్ని, వజ్రాల గాజులను కూడా మన పోరాటానికి మద్దతుగా ఇచ్చారు. అది గుర్తు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. చాలా